నమస్తే, నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇదేంటంటే ఒక కస్టమర్ది చాలా చిన్న నక్లీస్ అనమాట. మీరు చూస్తే బేబీ నక్లీస్ చిన్నగా ఉంది. ఈ చిన్న నక్లీస్ ఏంటంటే వైట్ రెడ్ స్టోన్స్ని సింపుల్గా ఇలాగుంది, చాలా చిన్నది. దానికి అందుకే ఏం చేసామంటే మళ్ళీ ఎప్పుడు చెప్పాను కదా నావి ఇవి దగ్గరకు వచ్చాక చూసారంటే మ్యాంగోలు బొట్టు మాలలు ఇవి తప్ప వేరేవన్నీ చూపించినా నచ్చటం లేదు. ఎన్ని చూపించానో కానీ మళ్ళీ వాళ్ళు ఏంటంటే మ్యాంగో వైట్ రెడ్ మ్యాంగోనే కావాలన్నారు. ఇవి దగ్గరకు వచ్చి చూసాక అందరూ ఇవే అడుగుతున్నారు. వేరేవి ఎన్ని మోడల్స్ చూపించినా కూడా ఇవే కావాలంటున్నారు. అందుకని వీళ్ళు కూడా డిసైడ్ అయిపోయారు మ్యాంగో నాకు ఈ వైట్ రెడ్కి మ్యాంగోనే కావాలి అని. అందుకని ఏం చేసామంటే మ్యాంగోస్ వైట్ రెడ్లు ఇలా పెట్టించేసాను. ఇప్పుడు ఏంటంటే కొంచెం పెద్దగా అయిపోయింది. బ్యాక్ వాళ్ళ దగ్గర ఉన్న ఏదైనా చైన్ వేసుకుంటారు, లేదు అంటే పర్ల్ కానీ స్టోన్ చైన్ కానీ కావాలంటే అలా కూడా చేసిస్తాను. అది కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి అనమాట. వీళ్ళైతే ఇంతవరకే చెప్పారు. లేదు దీనికి వేసుకోవాలంటే వైట్ స్టోన్ చైన్ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. అంటే ఏంటంటే అందుకే మీ దగ్గర ఇలాంటి చిన్నవి తీసుకొచ్చారని చూపిస్తాను. మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకుంటే అవి చేసిస్తాం అనమాట. చాలా లైట్ వెయిట్లో ఉంటాయి. ఇవి చాలాసార్లు చెప్పాను, ఈచ్ మ్యాంగో 800 మిల్లీ 850 మిల్లీ అట్లా ఉంటాయి. అటు ఇటుగా అనమాట. సైజుని బట్టి, ఆ డిస్టెన్స్ని బట్టి, సైజుని బట్టి కొంచెం పెద్దది చేస్తాం, కొంచెం చిన్నది చేసుకుంటాము. అందువల్ల ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి బిందు జ్యువెలర్స్. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ది పాతది లాకెట్ నల్లపూసలకు వాడుకున్నారు ఇంతకుముందు. మామూలుగా అందరి దగ్గర చైన్స్ ఉంటాయి కదా, అలా వేసేసుకొని నల్లపూసలకు వాడారు. ఓ 30 years వాడినట్టున్నారు. చాలా బోర్ కొట్టింది అన్నారు. అందుకని తీసేసి తన దగ్గర ఇలా విడిగా వైలెట్ కలర్ పూసలు కొన్ని ఉన్నాయి అనమాట. అందుకని ఏం చేస్తామంటే దానికి దీనికి మ్యాచ్ చేద్దామని కింద కూడా ముత్యము వైలెట్ రింగ్స్ వేసేసుకొని అలా వేసేసి దీనికి ఏం చేసామంటే ఇప్పుడు ఇక్కడ క్లిప్స్ చేసేసుకొని ఇవి పాళీలు అంటాము, ఇలాంటివి కూడా చేసేసుకున్నాను. చేసి నా దగ్గర ఉన్న వైలెట్ డ్రాప్స్ వేసేసి ముత్యాలు వేసి ఇలా మధ్యలో సెట్ చేసి ఇచ్చాను అనమాట. అలా వాడనివన్నీ ఉన్నాయి. ఈ కలర్ చాలా సంవత్సరాల నుంచి పెట్టుకున్నారు, ఏం చేయాలో తెలియక కలర్ అలాగే పెట్టుకున్నారు బంచ్ లాగా. దాన్ని అన్నీ తీసేసుకొని ఇప్పుడు అన్నీ ఇట్లా సపరేట్గా గుచ్చేసుకొని 4 lines కింద లాకెట్కి కూడా అవే కలర్ వేసేసుకొని ఇక్కడ ఏ కలర్ అయితే వైలెట్ ఇచ్చామో అవే వైలెట్ ఇక్కడ ఇచ్చేసి ఇదంతా ఇలా వైలెట్లోకి సింపుల్గా లైట్ వెయిట్లో పాత బంగారం ఇచ్చారు, దాంతో సెట్ చేసి ఇచ్చేసాను. హుక్ ఒకటి ఇచ్చాను వెనక సైడ్, 4 lines కాబట్టి హుక్ కూడా ఇచ్చింది. లెంగ్త్ చాలా ఉంది అందుకని ఇలా పెట్టాను అనమాట. హుక్ కూడా ఉంది దీనికి. ఎవరికైనా కావాలంటే ఇలాంటివి చేసుకోవచ్చు మనం. పాత ఏమైనా ఉన్నాయంటే ఇలా తీసుకొచ్చారంటే బాగా వాడనివి. ఇవి నల్లపూసల్లోకే మళ్ళీ చేసుకోవాలంటే తనకి విసుకొచ్చేసింది, వాడి ఉన్నారు కాబట్టి. అందుకని చెప్పి ఇప్పుడు వైలెట్ కలర్ తన దగ్గర వాడడం లేదు, ఆ పూసలు విడిగా ఉన్నాయి. అలాంటివి ఏమున్నా సరే తీసుకొస్తే వీళ్ళు కూడా చాలా తీసుకొచ్చారు కాకినాడ నుంచి అనమాట. అన్నీ చాలా తీసుకొచ్చారు ఈ కస్టమర్. అన్నీ కలిపి ఇప్పుడు చూసి అలా సపరేట్గా ఏది ఎలా చేసుకోవాలో చేస్తున్నాను. ఇంకా మిగతావి కూడా అయిపోయాక వీడియో పెడతా, చూస్తూ ఉండండి. ఇదేంటంటే ఒక కస్టమర్ది పాత ప్లెయిన్ నెక్లెస్ సింపుల్గా ఒక లాకెట్ వచ్చి ఇలా చైన్ ఉన్నింది అనమాట. వాళ్ళు ఏంటంటే చూసాక ఈ రష్యన్ ఎమరల్డ్ ఇవే కావాలన్నారు. అందుకని రష్యన్ ఎమరల్డ్ చేసి ఇచ్చాను. వీళ్ళు ఏంటంటే మ్యాంగోస్ చేయించుకున్నారు, బొట్టుమాలు చేయించుకున్నారు, ప్లెయిన్ అన్నీ తీసుకొచ్చారనమాట. 3 necklaces తీసుకొచ్చి ఒకటి మ్యాంగో, ఒకటి బొట్టుమాల, ఒకటి ఏంటంటే ఇవి రష్యన్ ఎమరల్డే కావాలని ఫిక్స్ అయిపోయారనమాట. ఆ మూడిట్లో కావాలి, ఏ చైన్కి పెడతారో పెట్టినంటే 3 అలా చేసేసుకొని నేను పెట్టించేసాను. ఒకటి ఇలా ముత్యము రష్యన్ ఎమరల్డ్ చేయించుకున్నారు సింపుల్గా. ఇవేంటంటే ఈ చైన్లోనే కమ్మలు వచ్చినాయి అనమాట. సింపుల్గా చిన్నగా స్టడ్స్ లాగా ఉన్నాయి. దానికి రింగులు పెట్టేసుకొని దానికి కూడా ఇలా ముత్యాలు రష్యన్ ఎమరల్డ్ ఇచ్చేసాము. సింపుల్గా ఇలాగా కొంచెం లైట్ వెయిట్లో కావాలి అంటే ఎవరైనా కాంటాక్ట్ చేయండి, చేసుకోవచ్చు బిందు జ్యువెలర్స్. ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర ఒక చైన్ ఉంది, చైన్ బ్రేక్ అయిందనమాట. ఆ బ్రేక్ అయిన చైన్కి ఏం చేసామంటే బొట్టుమాలలు కావాలన్నారు, మల్టీ కలర్ బొట్టుమాలలు కావాలన్నారు. ఇటు బొట్టుమాలలు అటు బొట్టుమాలలు ఇచ్చేసి మధ్యలో ఒక పెద్ద బొట్టుమాల ఇచ్చాను, మల్టీ కలర్ చిన్నవి. ఇవేంటంటే మీడియం సైజ్ అనమాట. మీడియం సైజ్ ఇటు అటు పెట్టేసుకొని మధ్యలో మాత్రం ఒకటి కొంచెం పెద్దది ఇచ్చేసాను. 3 colors ఉంటాయి, అన్నిటికీ మ్యాచ్ అయిద్దని చెప్పి ఇలా కావాలన్నారు. వీళ్ళకి ఏంటంటే బొట్టుమాలలు బాగా నచ్చి ఈ చైన్కి పెట్టించుకున్నారు. అలాగే మన దగ్గర ఉన్న వాటికి ఏదైనా కావాలి అంటే కాంటాక్ట్ చేయండి బిందు జ్యువెలర్స్. లైట్ వెయిట్లో చేసుకోవచ్చు, మనకి ఎంత లైట్ వెయిట్ కావాలంటే అంత లైట్ వెయిట్లో చేసుకోవచ్చు. ఇది యాక్చువల్ ఏంటంటే కస్టమర్ది పాత గ్రీన్ స్టోన్ నెక్లెస్ చిన్నగా ఉన్నింది. ఎప్పుడు చెప్తుంటాను కదా, చూసి నాకు ఇలా గ్రీన్లే కావాలన్నారు. అందుకని రింగ్స్ పెట్టేసేసుకొని ఇలా ముత్యము గ్రీన్ బీడ్స్ ఇచ్చేసాను. డిఫరెంట్గా కొంచెం పెద్దగా అయింది, బాగా చిన్నది. దీనికి ఇంకా ఏంటంటే వెనక బ్యాక్ చైన్ లేదు వాళ్ళకి. అందుకని ఆ బ్యాక్ చైన్కి ముత్యము ఈ గ్రీన్ డ్రాప్స్ చేస్తున్నాను అనమాట. అయిపోయాక ఒక పిక్ పెడతా చూడండి. మొత్తం అయిపోయాక ఇది వాళ్ళకి బ్యాక్ చైన్ లేదు, బాగా సన్నగా చిన్నగా ఉంది ఇంతకుముందు. ఇప్పుడు చాలా బ్రాడ్ అయింది, పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. అందుకని చెప్పి ఇలా చేశాను. పెళ్లి కూతురికి కావాలన్నారు, సింపుల్గా ఇలా చేసి ఇచ్చాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ది రూబీ స్టోన్ నెక్లెస్ అండి. రూబీ స్టోన్ నెక్లెస్ కూడా డిఫరెంట్గా ఉంది. కొంచెం ఇదేంటో ఫ్లెక్సిబుల్గా ఎలా అంటే అలా తిరుగుతుంది అనమాట. ఇది చైన్ కూడా ఇలా డిఫరెంట్గా ఉంది, ఎలా అంటే అలా తిరుగుతుంది. పాత మోడల్, బాగా పాతది. దీనికి ఏం చేసామంటే లీఫ్లు అడిగారు, ఇట్లా లీఫ్ ఇచ్చేసి వైట్ స్టోన్ అడిగారు. లీఫ్లు ఇచ్చేసి కింద రూబీస్ ముత్యాలు ఇచ్చేసాను. సింపుల్గా చిన్నే పెట్టేసుకున్నాము. ఇటు 7 అటు 7 ఇచ్చేసి కింద దీనికి స్టైల్గా ఉంది కదా, దీనికి కూడా అటొకటి ఇటొకటి కొంచెం పెద్ద లీఫ్ ఇచ్చేసి రూబీస్ అవి ఇచ్చేసాను, కలర్ మ్యాచింగ్ రూబీస్ అవి ఇచ్చేసి సింపుల్గా చేసేసాము. ఇలా ఎవరో పాతవి ఉన్నా కూడా తీసుకురావచ్చు, అలా సింపుల్గా చేసుకోవచ్చు మనం.
యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ ఇంతకుముందు పాపడ బిళ్ళ ఉంది. సేమ్ ఈ పాపడ బిళ్ళకి ఏంటంటే ఉట్టిగా ఇలా 2 లింక్స్ వచ్చేసి హుక్ ఉండిందనమాట. ఇలా హుక్ ఉంది దీనికి. ఇప్పుడేంటంటే ఈ పాపడ బిళ్ళని ఓన్లీ పాపడ బిళ్ళగానే వాడుకుంటున్నారు. అలా కాదని చెప్పి నేను ఎప్పుడు చెప్తాను కదా! హుక్ తీసేసి ఇలా బ్యాక్ స్క్రూ ఇచ్చేసాను. ఇప్పుడు ఇచ్చేసి దీనికేం చేసామంటే ఆ ఉన్న హుక్‌కి ఒక 3 లూప్స్ ఇప్పుడు ఇటు కలిపి హుక్స్ ఉన్నాయన్నమాట. హుక్‌కి 2 లింక్స్. దానికేం చేశాను ఇప్పుడు ఒక 3 పీసెస్ ఇలా వైట్ స్టోన్ చేసేసుకొని ఒక రింగ్ ఇచ్చేసాను. ఆ రింగ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇది తీసేసుకొని ఇప్పుడు మామూలుగా కావాలి అంటే ఇది లాకెట్ లాగా వాడుకోవచ్చు. అలా కాకుండా ఎప్పుడైనా పాపడ బిళ్ళలాగా వాడుకోవాలనుకోండి. ఎప్పుడైనా పాపడ బిళ్ళలాగా వాడాలి అంటే దీన్ని ఇట్లా లింక్ ఇచ్చేస్తాను. ఈ లింక్ దీంట్లోకి వేసుకొని తగిలిచ్చేసుకొని పాపడ బిళ్ళలాగా ఇట్లా పైకొచ్చేస్తది. పాపడ బిళ్ళలా కూడా పెట్టేసుకోవచ్చింది. ఇది మాంగ్టీకాలాగా వాడుకోవచ్చు. వద్దు అంటే ఇలా తీసేసి మనం ఇలా బీడ్స్‌కి వేసుకొని లాకెట్ లాగా వాడుకోవచ్చు. 2 ఇన్ 1 అనమాట ఇది. జడ బిళ్ళలాగా కూడా వాడుకోవచ్చు. స్క్రూ ఉంది కాబట్టి ఈ స్క్రూలోకి ఇలా పెట్టేసుకొని బీడ్స్ మనం ఎంత పెద్ద బీడ్స్ అని ఇదే అని కాదు. ఎంత పెద్దదైనా సరే బీడ్స్ మనం ఇలా వేసేసుకొని పెట్టేసుకోవచ్చు. స్క్రూ తిప్పేసామంటే అయిపోద్ది. ఇది మాంగ్టీకా పాతదే. దానికి నేను జస్ట్ బ్యాక్ స్క్రూ ఇచ్చేసి 3 లింక్స్ ఇచ్చేసాను అనమాట. ఉన్న హుక్ జాయిన్ చేసేసుకొని. మీకు ఎవరికైనా కూడా ఇలా కావాలంటే కాంటాక్ట్ చేయండి. ఉన్న వాటికి కూడా ఎగ్జిస్టింగ్ ఉన్న వాటికి 2 ఇన్ 1 లాగా వాడుకోవచ్చు. ఒకే దానికి పాపడ బిళ్ళ ఇంతకుముందు అంతే. ఇంకా పాపడ బిళ్ళకి తప్ప దేనికి వాడడానికి లేదు. అలాంటి దాన్ని ఇప్పుడు తీసి పాపడ బిళ్ళకి ఇట్లా చైన్స్‌కి మన దగ్గర ఏ కలర్ బీడ్స్ ఉన్న ముత్యాలకి వాటికి వేసుకునేటట్టు చేసిచ్చాను. ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.